నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ అల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీకు అందరికీ తెలిసినట్టే నవంబర్ 20వ తారీఖు అంటే గురువారం నాడు అమావాస్య ఉంది. అమావాస్య అంటే ఏంటి? మనకు మేనిఫెస్టేషన్ పండుగ. కాబట్టి రండి మనం పండుగ చేసుకుందాం, మేనిఫెస్టేషన్ చేసుకుందాం. సో ఈసారి మేనిఫెస్టేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మెడిటేషన్, నేను ఆ మెడిటేషన్ని ఈ వీడియోలోనే అలాగే ప్రాసెస్తో పాటు ఎలా చేయాలి స్టెప్ వైజ్గా చేస్తూ మెడిటేషన్ కూడా చేపిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకండి. అంతేకాకుండా ఇది చాలా బాగుంటుంది ఈ ఒక మెడిటేషన్. దీన్ని మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మీరు చేసుకోండి, ఎలా ఉంటుందో చూసి తర్వాత వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరికీ మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది మీరు షేర్ చేయాలి అంటే సబ్స్క్రైబ్ కూడా చేయాలి కదా, సబ్స్క్రైబ్ కూడా షేర్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, నేను చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఏది మిస్ కాకూడదు కదా మీరు, అందుకని. ఓకే, ఇక ఈ అమావాస్య అంటేనే మనం అమావాస్య దగ్గరకు వస్తుంది అంటేనే కొందరు చాలా హ్యాపీగా ఉంటారు, విపరీతంగా. కొందరు విపరీతమైన కోపంతో ఉంటారు. ఎందుకలా అంటే మనలో ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, లో ఫ్రీక్వెన్సీ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ఎప్పుడూ కోపం ఎక్కువ, దుఃఖం ఎక్కువ, భయం ఎక్కువ, ఇలాంటివి ఎక్కువగా అవుతూ ఉంటుంది. చాలా హై వైబ్రేషన్లో ఉన్న వాళ్ళకి హ్యాపీగా, ప్రశాంతంగా, అసలు ఫ్రీ బర్డ్ లాగా ఉంటారు. సో ఇంకా ఈ అమావాస్యకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటివంతా నేను వేరే ఇన్ని నెలలు అమావాస్య వీడియోస్లలో చెప్తూనే ఉన్నాను. దాన్నే ఫాలో చేయండి. అంతా చెప్తూ పోతే ఒకే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి నేను డైరెక్ట్గా ప్రాసెస్కి వచ్చేస్తున్నాను. మీరు ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనే దానికి వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నవంబర్ నెలలో వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ అమావాస్యకి మనము స్టిల్నెస్లో ఉండి, అంటే స్టిల్గా, కామ్గా ఉండి మన ఆత్మతో మనం కనెక్ట్ అయిపోతే మళ్ళీ రీబర్త్కి ఎలా కావాలి అని మనం ఇప్పుడే ఒక ప్లాన్ వేసి మన ఆత్మకి చెప్పినట్లు ఇది. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్. సో ఇప్పుడు మీకు ఏమేమి కావాలి, ఎప్పుడు నేను చెప్పేలాగా ఒక దీపం లేదా ఒక క్యాండిల్. ఎందుకనంటే నిప్పు అనేది పంచభూతాలలో ఒకటి. ఆ నిప్పు ఏం చేస్తుంది అంటే మన ఆరాని క్లెన్స్ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడే కానీ ధ్యానం చేసేటప్పుడు మన ముందు ఒక దీపము లేదా క్యాండిల్ పెట్టుకుని చేస్తే మన ఆరా బాగా బ్రైట్గా ఉంటుంది, క్లెన్స్ చేస్తుంది మనల్ని. కాబట్టి పెట్టుకోమంటాను. దీపమైన, క్యాండిల్ అయినా, మనకి నా నిప్పే ఇంపార్టెంట్. క్యాండిల్ మళ్ళీ ఏ కలర్ అని అడగొద్దు, ఏ కలర్ అయినా పర్లేదు, నిప్పు ఇంపార్టెంట్, దాని కింద ఉన్న కలర్ కాదు. ఓకే, సో మీరు క్యాండిల్ లేదా దీపం పెట్టుకోండి. 3 పేపర్లు తీసుకోండి, గాజు గ్లాసులో నీళ్లు. మొదటిగా నీళ్లు అక్కడ పెట్టుకోవద్దు, తర్వాత తీసుకోండి. మొదటిగా ఆ దీపం లేదా క్యాండిల్ ముందు ఒక్క పేపర్ తీసుకొని కూర్చోండి. ఇంతవరకు మీ లైఫ్లో ఏమేం ప్రాబ్లమ్స్ జరిగింది, దానివల్ల మీలో ఎలాంటి ఎమోషన్ వచ్చింది, మీ భావన ఎలా ఉంది, దాన్ని రాసుకోండి. నాకు డబ్బులో చాలా సమస్యగా ఉంది నా లైఫ్లో, దానివల్ల నాలో చాలా ఆందోళనగా ఉంది, నాకు పిల్లలు కలగటం లేదు, దానివల్ల నాకు చాలా డిప్రెషన్గా ఉంది. ఇలాంటివి మీ ప్రాబ్లం, దానివల్ల మీరు ఉన్న ఎమోషన్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఎన్ని ఉంటే అన్నీ రాసేసేయండి. రాసేసి, యూనివర్స్, నాలో ఉన్న ఈ నెగటివిటీని అంతా తీసేశాను, నీ ముందు పెడుతున్నాను, చూసుకో నువ్వే అని చెప్పి కాల్ చేసేయండి. కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని రండి. ఇక గాజు గ్లాసులో నీళ్లు పెట్టుకోండి. 2 పేపర్స్ ఉన్నాయి కదా, అందులో ఒక పేపర్ తీసుకోండి. ఒక 30 గ్రాటిట్యూడ్స్ రాయండి. గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటి? ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దేనికి, ఎవరికి కృతజ్ఞతలు రాస్తారు? మీ లైఫ్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు, మీరు వాడే ముఖ్యమైన వస్తువులు, పంచభూతాలు, ఇలా ఎన్ని ఉన్నాయి. మనం గ్రాటిట్యూడ్స్ చెప్పాలి అంటే కదా, దానికి ఆలోచించే అవసరం లేదు. మనకి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏది రాయాలి ఏది వద్దు అనేసి. కాబట్టి వాటిలో ఒక 30 తీసుకొని
ఇక్కడి నుంచి రావాలి, ఊరికే కేవలం రాయాలి అని రాసేది కాదు. మనం ఎంత ఎక్కువగా గ్రాటిట్యూడ్స్ రాస్తామో మన ఫ్రీక్వెన్సీ అంత హై అవుతుంది. కాబట్టి మీరు గ్రాటిట్యూడ్స్ రాయండి, హ్యాపీగా రాయండి. ధన్యవాదాలు ఎలా చెప్తాం? ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పేటప్పుడు థ్యాంక్ యూ అంటామా? థ్యాంక్ యూ అంటాం కదా, లోపల నుంచి వస్తుంది. అలా లోపల నుంచి రాయాలి. ఒక్కొక్కటి రాసి ఆ నీళ్ళ కింద పెట్టండి. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకోండి. మీ లైఫ్లో ఇప్పుడు చాలా ముఖ్యంగా ఒక 4-5 ఏదైనా మీకు కావాలి అనుకున్నది అది వచ్చేస్తే మీ లైఫ్ మారిపోతుంది, చాలా బాగుంటుంది మీ లైఫ్ అనిపించే ఒక 4 లేదా 5 గోల్స్ మాత్రమే తీసుకోండి. అది ఆల్రెడీ దొరికేసింది, మీ లైఫ్ ఎలా మారిపోయింది, మీలో ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు, అలా ఒక 4-5 వాక్యాలలో ఒక్కొక్కటి రాయండి. రాసి మళ్ళీ దీన్ని కూడా ఆ నీళ్ళ కింద పెట్టేసేయండి. ఇప్పుడు కూర్చోండి నెమ్మదిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎప్పుడు చేయాలి అంటే గురువారం నాడు ఈవినింగ్ 6 గంటల తర్వాత ఎప్పుడైనా మిడ్నైట్ కూడా చేసుకోండి. 12 o'clock లోపల ఎప్పుడైనా చేసుకోండి. వైబ్రేషన్స్ బాగా హైగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయని చోటు సెలెక్ట్ చేసుకొని కూర్చోవాలి. కింద కూర్చున్నా పర్లేదు, చైర్ మీద కూర్చున్నా పర్లేదు, ఎక్కడైనా మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు, మీకు నమ్మకం ఉంటే చాలు. సో ఇప్పుడు కూర్చొని ఇప్పుడు మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. మెడిటేషన్ చేసి అలాగే విజువలైజేషన్ కూడా చేసి తర్వాత ముందుకెళ్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామా మెడిటేషన్? ఇప్పుడు నేను మెడిటేషన్ని స్టార్ట్ చేయబోతున్నాను. నేనేం చెప్తుంటానో దాని మీద మాత్రమే మీరు విని ఫోకస్ చేసుకోండి. ఓకే, కళ్ళు మూసుకోండి. మీకు కంఫర్టబుల్గా ఉండేలాగా కూర్చోండి. ఎందుకంటే మనం ఎంత కంఫర్టబుల్గా కూర్చుంటామో ఆ మెడిటేషన్ అంత బాగా జరుగుతుంది. కాబట్టి మన శరీరంలో ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటే కూర్చోలేం కదా అంత ఈజీగా. అందుకని సో కంఫర్టబుల్గా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీ చేతులు ఇలా జ్ఞానముద్రలో పెట్టుకోండి. మీ కాళ్ళ మీద పెట్టుకొని కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా యూనివర్స్లో ఉన్న ఎనర్జీని, అద్భుతమైన యూనివర్సల్ ఎనర్జీని బ్రీత్ ఇన్ చేయండి. మీలో ఉన్న ఆందోళన, భయం, బాధ ఇవన్నిటిని బ్రీత్ అవుట్లో బయటకు వేసేసేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ ఇన్, స్లోగా బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out. మీ ఐబ్రోస్ని రిలాక్స్డ్గా పెట్టుకోండి. మీ దవడలు రిలాక్స్డ్గా పెట్టుకోండి. మీ ఫేస్ మొత్తం రిలాక్స్డ్గా ఉంది. మీ నెక్, మీ గొంతు, మీ మెడ రిలాక్స్డ్గా పెట్టుకోండి. మీ 2 చేతులు చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. ఎంత రిలాక్స్డ్ అంటే బరువుగా అనిపించేంత రిలాక్స్డ్గా ఉంది. మీ వెన్నెముక స్ట్రెయిట్గా ఉంది, రిలాక్స్డ్గా ఉంది. మీ కడుపు, లోయర్ అబ్డామెన్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. మీ 2 కాళ్ళు చాలా విశ్రాంతితో ఉంది, బరువు ఎక్కుతున్నాయి. మీ శరీరం మొత్తం బరువుగా అనిపించేంత రిలాక్స్డ్గా ఉన్నారు. భూమి యొక్క గ్రావిటీ వల్ల మీరు భూమి మిమ్మల్ని లాగేస్తోంది బరువుతో అన్నట్లుగా ఉన్నారు. అంత రిలాక్స్డ్గా, బాడీ లైట్గా గాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తోంది మీకు. నార్మల్గా మెల్లగా ఊపిరి తీసుకొని ఊపిరి వదులుతున్నారు. కళ్ళు మూసుకున్నారు కదా, మీ కళ్ళల్లో ఏం కనిపిస్తోంది? చీకటి. ఆ చీకటిలోకి లోతుగా చూడండి. మీ శరీరం నుంచి మీ ఆత్మ బయటికి వచ్చి మీ ముందు కూర్చుంది. మిమ్మల్ని చూస్తూ ఉంది చిరునవ్వుతో మీ ఆత్మ. మీరేదో చెప్పాలని మీ ఆత్మని పిలిచారు, అందుకనే వచ్చింది. చెప్పండి, మీకేం చెప్పాలనుందో. నేను చెప్తాను, దాన్ని అలాగే మీరు మీ ఆత్మకి మీ మనసులోనే చెప్పండి. మై డియర్ ఆత్మ, నేను పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు
నేను ఏదేది చూశానో, నేను ఏదేది విన్నానో, వాటి వల్ల నీకెంత గాయాలయ్యాయో దానికి నన్ను దయచేసి క్షమించేయి. నాకప్పుడు తెలీదు నువ్వున్నావు నా లోపల, నీకు గాయమవుతోంది అనేది నేను అప్పుడు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థమైంది నాకు. కాబట్టి నీకైన గాయాలన్నిటినీ ఇప్పుడు మందు వేసి నా ప్రేమతో ఆ గాయాల్ని మాన్పించేలా చేయాలనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించేసే నా ఆత్మ. నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ, నువ్వంటే నాకు చాలా గౌరవం. ఎందుకో తెలుసా, నువ్వు ఎన్నెన్ని సంవత్సరాల నుంచి వచ్చావో, ఎన్నెన్ని జన్మలెత్తి వచ్చావో, ఇప్పుడు ఈ జన్మలో నన్ను సెలెక్ట్ చేసుకున్నావు. కాబట్టి నాకు నువ్వంటే చాలా ప్రేమ, గౌరవం. కానీ ఇంతవరకు నాకు తెలియకుండా నేను ఏదేదో చూశాను, ఏదేదో విన్నాను, దానివల్ల నీకు నేను గాయం చేసేసాను. దయచేసి నన్ను క్షమించేయవా నా ప్రియమైన ఆత్మ. నీకైన గాయాలని, నీలో ఉన్న స్ట్రెస్ని, ఒత్తిడిని, ఆందోళనని అన్నిటినీ లెట్ గో చేసేవా ప్లీజ్. లెట్ గో, లెట్ గో, లెట్ గో. రిలీజ్, రిలీజ్, రిలీజ్. నీకు నేను ఏ ఒత్తిడి, ఏ స్ట్రెస్, ఏ ఆందోళనలు ఇచ్చి అది నీకు గాయమయ్యి నువ్వు నా శరీరంలో నన్ను బాధ పెట్టావో తెలీదు. కాబట్టి అన్నిటినీ లెట్ గో చేసేసే. లెట్ గో, లెట్ గో, లెట్ గో. అంతేకాకుండా నువ్వు కూడా క్రితం జన్మల నుంచి కొన్ని భావనలను మోసుకొచ్చావు, దాన్ని వదలలేక మోసుకొచ్చావు. వాటిని కూడా రిలీజ్ చేసేవా. నేను నీ గాయాలను నా ప్రేమతో మాన్పిస్తాను. లెట్ గో, లెట్ గో. రిలీజ్, రిలీజ్, రిలీజ్. థ్యాంక్ యూ నా ప్రియమైన ఆత్మ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతేకాకుండా నా పూర్వీకులు కూడా కొన్ని ఎమోషన్స్ని తరతరాలుగా అలానే వస్తూనే ఉంది, అందరి ఆత్మలలో కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి దాన్ని కూడా రిలీజ్ చేసేయవా నా ప్రియమైన ఆత్మ. మనకొద్దు అవి. కాబట్టి రిలీజ్. లెట్ గో, లెట్ గో, లెట్ గో, లెట్ గో, లెట్ గో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నా ప్రియమైన ఆత్మ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ రియలీ లవ్ యూ. నా ప్రియమైన ఆత్మ, మనం ఇప్పుడు మన పాత ఎమోషన్స్ ఏమేమి ఉన్నాయో, ఇప్పటి ఎమోషన్స్ ఏమున్నాయో, మన పూర్వీకుల ఎమోషన్స్ ఏమున్నాయో అన్నిటినీ రిలీజ్ చేసేసాము. కాబట్టి ఇక నువ్వు నా శరీరం నుంచి వెళ్ళి ఇంకొక శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఏ నెగిటివ్ ఎమోషన్స్ని తీసుకువెళ్ళవు, ఓన్లీ పాజిటివ్ ఎమోషన్స్నే తీసుకువెళ్తావు. కాబట్టి ఇంకొక జన్మలో, మరు జన్మలో నువ్వు ఏ శరీరంలో ఉన్నా నేను ఇక్కడితో తీసేస్తున్నాను అన్ని నెగిటివ్ ఎమోషన్స్ని. ఉత్త పాజిటివ్ ఎమోషన్స్తో మాత్రమే నువ్వు వెళ్తున్నావు. ఐ లవ్ యూ మై డియర్ ఆత్మ. ఐ లవ్ యూ. మీ ఆత్మ చాలా సంతోషిస్తోంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదా నాకెంత బాధ కలిగిందో, నువ్వెంత బాధ పెట్టావో నన్ను అనేసి. చాలా సంతోషంగా, ఆత్మతృప్తిగా మళ్ళీ మీ ఆత్మ వచ్చి మీ లోపలికే చేరుకుంది. మీ లోపలి కళ్ళల్లోంచి లోతుగా చీకట్లోకి చూస్తున్నారు. ఆ చీకట్లో మీ ఆత్మ వచ్చి మీ లోపలే చేరుకుంది. మీకు ఇప్పుడు చాలా హాయిగా అనిపిస్తూ ఉంది, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, ఏదో శక్తి వచ్చినట్లుంది. మీ ఆత్మలో ఉన్న అన్ని నెగిటివిటీ అంతా క్లియర్ అయింది. మీ ఆత్మకైన గాయాలన్నీ కూడా మానిపోయాయి. తృప్తిగా ఉంది ఇప్పుడు మీ ఆత్మ.
మీరు ఇక నెక్స్ట్ ఇంకొక జన్మలో మళ్ళీ పుడితే కూడా ఇదే పాజిటివ్ ఎమోషన్స్ తోటి పుడతారు, చాలా సుఖపడతారు. కాబట్టి ఆ సంతోషం, ఆ ధైర్యం, ఆ ఆత్మవిశ్వాసం ఈ రోజు నుంచి ఇక లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోండి. మీ ధ్యాస ఇప్పుడు మీ శ్వాస మీదే పెట్టండి. మీ శరీరంలో ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా మీ చేతులను కదిలించండి, మీ కాళ్ళను కదిలించండి, మీ మెడను అటు ఇటు తిప్పండి. తర్వాత అలానే కూర్చుని మీరు ఇందాక రాసిన ఆ అన్ని గోల్స్ ఆల్రెడీ జరిగిపోయాయని విజువలైజ్ చేసుకోండి. కళ్ళు మూసుకొని మీ లోపలి కళ్ళతో మీకు అవంతా ఆల్రెడీ దొరికేసింది. మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎక్కడికైనా హోటల్కి వెళ్ళారా, రెస్టారెంట్కి, లేదా ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు మీతో పాటు, మీరు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, అవంతా విజువలైజ్ చేయండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ అందరూ అడుగుతున్నారు ఎందుకు ఈ సెలబ్రేషన్ అని. చెప్పండి, అవంతా నా గోల్స్ అంతా అచీవ్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను చాలా తృప్తిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, అందుకని ఈ సెలబ్రేషన్ అని హ్యాపీగా చెప్పండి. సో ఇలా విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి మీ రెండు చేతులను ఇలా గట్టిగా రుద్దుకొని ఆ ఎనర్జీని మీ మొహం మీదకి తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎలా అనిపిస్తుంది? ఎనర్జెటిక్గా ఉంది కదా, చాలా బాగా అనిపిస్తుంది ఒక ఎక్స్పీరియన్స్. ఎస్, ఇది ఇంకా డీప్గా ఉంది మెడిటేషన్. ఇప్పుడు కొంచెంగానే చేపించాను చాలు అని. సో ఇప్పుడు మీ ముందున్న నీళ్ళు ఏం చేస్తుంది, ఇందాక మీరు చేసిన మెడిటేషన్, మీరు చేసుకున్న విజువలైజేషన్, మీరు రాసిన గ్రాటిట్యూడ్, మీరు రాసిన గోల్స్ అన్నిటినీ పీల్చుకుంది. అంతేకాకుండా యూనివర్స్లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని కూడా పీల్చుకుంది. సో అది ఇప్పుడు ఎనర్జైజ్డ్ వాటర్ అయింది. ఇప్పుడు ఆ ఎనర్జైజ్డ్ వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా దాని టేస్ట్ని అనుభవిస్తూ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ధన్యవాదాలని చెప్పుకుంటూ, ఐ లవ్ యూ అని మీ ప్రేమని చెప్పుకుంటూ తాగండి. మెల్లమెల్లిగా సిప్ బై సిప్ తాగండి. అది తాగేసిన తర్వాత ఆ 2 పేపర్స్ తీసుకొని ఆ నిప్పులో కాల్చేసి ఆ బూడిదని తీసుకొని బయటకు వెళ్ళి ఆకాశానికి చూపించి, మై డియర్ యూనివర్స్, ఇవంతా నాకు ఇచ్చేసావు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏది అడిగితే అది ఇచ్చేస్తావు, నాకు తెలుసు. నువ్వు నా తల్లివి, నువ్వు నా తండ్రివి, నువ్వు నా సోల్వి, అందుకే నేను ఏం అడిగినా ఇస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అని చెప్పి అని ఊదేసి వచ్చేయండి. ఇక్కడితో ఫినిష్ మీ మేనిఫెస్టేషన్. సో ఇలా మేనిఫెస్ట్ చేసుకొని మీ కళలన్నిటినీ నెరవేర్చుకొని మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.